థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు శ్రవణ్ కుమార్, నేను సైబర్ క్రైమ్ ఎస్ఐని. మనము జనరల్గా ఇంతకుముందు దొంగతనం ఎట్లయితుండే, ఏదైనా ఇల్లు తాళం వేసి ఉంటే అంటే వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే పండగలకు వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇల్లు తాళం పలగొట్టి రెక్కేసి అట్లా తీసుకెళ్తుండే. ఇప్పుడు ఏమైంది, మొత్తము ఆన్లైన్లో మీరు ఒక పిన్ కొట్టినాడే అమౌంట్ వెళ్ళిపోతుంది ఇమీడియట్గా. ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా విపరీతంగా ఉంది. మన తెలంగాణలో డైలీ 5 to 6 crores పోతున్నవి. ఈ సైబర్ క్రైమ్ అంటే ఏదో తెలుసా మీకు ఇంతకీ? మీరందరూ విన్నారు కదా ఈ పదము సైబర్ క్రైమ్ అనేది. సైబర్ క్రైమ్ అనే పదం విన్నారా? వింటున్నా ఇప్పుడు వింటున్నారు కదా. ఎవరికైనా తెలుసా అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని? దొంగతనం అంటే ఏంటి? ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో తాళం పగలగొట్టో లేదంటే మనం లేనప్పుడు తాళం వేసి ఉన్నా కూడా లేకున్నా కూడా వచ్చి తీసుకుని పోతాం. మరి సైబర్ క్రైమ్ అంటే ఏంటి? కంప్యూటర్తో జరిగే క్రైమా? మరి మీరందరి దగ్గర కంప్యూటర్స్ కూడా లేవు కదా. ఫోను స్మార్ట్ ఫోన్లోనేనా లేకపోతే నార్మల్ మామూలుగా నోకియా పాత ఫోన్లో కూడానా? ఓన్లీ స్మార్ట్ ఫోన్లేనా? నార్మల్ ఫోన్ కాదా? ఎనీ ఫోన్. సపోజ్ మీకు నార్మల్ ఫోనే ఉంది, నోకియా 1100 అనుకుందా, కాల్ వస్తుంది, మీరు మంచి బిజీలో ఉంటారు ఇక్కడ మార్కెట్ యార్డ్లో. కాల్ చేసి మేము ఎస్బీఐ బ్యాంకు, మీ అకౌంట్ ఎస్బీఐలోనే ఉంటుంది, ఒక్కొక్కసారి ఎస్బీఐలో ఉండకపోవచ్చు, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు. మీ కార్డు మీద వెనకాల 3 digits ఉంటాయంటే మీరు ఆలోచించరు, ఎందుకంటే మీ పని బిజీ కావచ్చు. మనం ఆలోచించాం, నా అసలు అకౌంట్ ఉందా లేదా అది ఎస్బీఐలో, ఇమ్మీడియట్గా పిన్నుతో సహా మొత్తం చెప్పేస్తాం. అంటే సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్తోనే కాదు, చిన్న మొబైల్ ఫోన్ ఉండి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం సైబర్ క్రైమ్ బారిన పడతాం అనేసి చెప్తున్నాను. సో ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి లేదంటే స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళకి కాదు, మనకు వెనకాల కూర్చున్న మిత్రులు మన వాళ్ళు ఉన్నారు అందరూ, చిన్న ఫోన్లో కూడా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి మీ పిన్ అడిగితే ఎవ్వరూ చెప్పకండి. ఏ బ్యాంకు కూడా మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అడగదు. ఈ సైబర్ క్రైమ్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. ఓకే, దీంట్లో వచ్చేసి ఫస్ట్ లోన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎట్లుంటా అంటే మీకు ఫస్ట్ 5,000